నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారీ గారు, యునానీ వైద్యులు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మా. డాక్టర్, సుఖ వ్యాధులు, అసలు ఈ సుఖ వ్యాధులు అంటే ఏంటి? ఈ సుఖ వ్యాధులు ఉన్న వాళ్ళు ఓరల్ సెక్స్ అనేది చేయొచ్చా? చేస్తే వాళ్ళు ఎలాంటి సమస్యలు వస్తాయి? హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారీ, ఎండి యునానీ. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. తెలుగు రాజ్యం ప్రేక్షకులకైతే స్పెషల్లీ కోటి వందనాలు. ఎందుకంటున్నానంటే మా వ్యూవర్షిప్ మంచిగా వెళ్తుంది, మా దగ్గర చాలా మీ ఆదరణ కలుగుతుంది అనేది. ఇవాళ మా టాపిక్ ఏంటంటే, చాలాసార్లు ఈ మధ్యకాలంలో నేను సుఖవ్యాధుల మీద చాలా చెప్పడం జరిగిందమ్మా. సిఫిలిక్స్, గనేరియా, జెనిటల్ హెర్పీస్ బాగా వస్తున్నాయి, ఈ కేసులు బాగా వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, సుఖవ్యాధులు రాకుండా యూత్ చూసుకోవాలి. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి సెక్స్ చేయకుంటే చాలా మేలు. ఇప్పుడు పెళ్లిగానే ఏం చేస్తారు, హస్తప్రయోగం చేయకుండా ఇప్పుడు బ్యాంకాక్ అటు ఇటు వెళ్తుంటారు. లేకపోతే ఇక్కడ అమ్మాయిలకు ఇప్పుడు రూమ్స్ దొరుకుతున్నాయి కదా చాలా, ఇవి ఫామ్ హౌస్లు, రూమ్స్ అన్నీ అందుబాటులో ఉంది. ఇప్పుడు వాడేసుకుంటున్నారు అన్నీ. కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. సేఫ్టీ అంటే కండోమ్ అవి వాడుకోవట్లేదు. కాబట్టి జెనిటల్ హెర్పీస్ లాంటి సమస్య పట్టుకుంటుంది. వెనరల్ డిసీజ్ అదొకటి, వైరల్ డిసీజ్, సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటారు. అలాగే సిఫిలిక్స్, గనేరియా తగ్గి ఉండే మధ్యలో ఈ మధ్య కొంచెం పెరిగినట్టు కనిపిస్తుంది. అంటే ఏమవుతుందంటే, దాని మీద అంగం మీద పొక్కులు రావటం, పగిలిపోవటం, 2-3 నెలలకు ఒకసారి రావటం, అది తీసుకొచ్చి ఎక్కడో అంటించుకొని వచ్చి భార్యలకు పెట్టేయటం, వాళ్ళు కూడా బాధపడటం, అది మన పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి సుఖవ్యాధులు అన్నీ మంచిది కాదు. అలాగే గనేరియా, సిఫిలిక్స్ అనేది అంగం దగ్గర పెద్ద గబ్బు వాసన, ఇక్కడ దురద, నొప్పి, అంగం చర్మం కింద కొన్ని గాయాలు, కొన్ని పొక్కుళ్ళు వస్తుంటాయి. ఈ మాటికి ఇట్లాంటి వ్యాధి ఉన్న వాళ్ళు ఓరల్ సెక్స్ అస్సలు చేయకూడదండి. చాలామంది పరాయి స్త్రీల దగ్గరికి వెళ్ళి, అంటే వేశ్యాల దగ్గరికి వెళ్ళి, వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి వ్యాధులు ఉండొచ్చు. ఓరల్ సెక్స్ చేసే వరకు వాళ్ళ నోటి ద్వారా కూడా సిఫిలిక్స్ ఉందనుకోండి, నోటి ద్వారా కూడా మన శరీరంలో మొత్తం సోకొచ్చు. కాబట్టి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా వెనరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదైనా సుఖవ్యాధి దానివల్ల మన నోటి ద్వారా కూడా మనకు అది సంక్రమించవచ్చండి. కాబట్టి అది మనకు శ్రేయస్కరం కాదు. అంటే ఓరల్ సెక్స్ అసలు సెక్సే మంచిది కాదు. వాళ్ళతో ప్రికాషన్ తీసుకోకుండా అస్సలు చేయకూడదు. ప్రికాషన్ కాదు. నేనైతే వ్యభిచారం అనేది నేను ఒక డాక్టర్గా ప్రోత్సహించాను. అంటే ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం వేరు, వన్స్ వచ్చేసిన తర్వాత ఏమైనా సొల్యూషన్ ఉందా? అది ఎలా అంటే, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? అదే దానికి మీ యునానీలో ట్రీట్మెంట్. నేను యూత్కి ఇచ్చే సందేశం అంటే, వ్యభిచారం అనేది దాంతో దూరం ఉండండి. చెప్పాను కదా, అది మంచిది కాదు. చాలామందికి మాకు అడుగుతుంటారు, సార్ మీ మందులు వాడుకుంటూ సెక్స్ చేయవచ్చా? పెళ్ళే కాలేదే మళ్ళీ సెక్స్ చేస్తామంటే, మాకు అక్కడ ఉన్నారు, మాకు తెలిసిన ఆంటీ ఉంది, మన ఫ్యాక్టరీలో మా కంపెనీలో చేసే ఒక ఆంటీ ఉందంటే, ఆ ఆంటీ 10 చోట్ల పోయి వస్తుంది, నీకు తగిలిస్తుంది కొన్ని వ్యాధులు. కాబట్టి మన ఒక బాబు వచ్చాడు మా దగ్గర, సార్ మా ఇంటి పక్కనే మంచి ఆంటీ ఉంటుంది, చాలా మంచిది ఆమె దగ్గరికి వెళ్తే నాకు జెనిటల్ హెర్పీస్ జరిగిందంటే, ఆయనకు తీసుకొచ్చి ఆమెకు అంటించి ఉంటాడు. ఆమె దగ్గర నుంచి నువ్వు అంటించుకున్నావు. ఇప్పుడు ఎవరు మంచోళ్ళు చెడ్డలు మనం సర్టిఫికేట్ ఇవ్వలేం కదా ఎవరికి. మనం ఆ జడ్జ్మెంట్ మనం చేయలేం, ఆ జడ్జి చేయలేం. మనమే జడ్జ్ చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ అసలు సేఫ్టీ లేకుండా సెక్స్కి వెళ్ళకుండా మంచిది కాదు. వ్యభిచారం అయితే నేను అసలు ప్రోత్సహించానండి. ఇక్కడ మీ వాదన, ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే, సుఖవ్యాధులు ఉన్నవాళ్ళు ఓరల్ సెక్స్ చేయవచ్చా లేదా? అసలు ఓరల్ సెక్స్ అనేది జననాల దగ్గర, ఇప్పుడు మన హెల్తీ వెజినా ఉందనుకో, హెల్తీ పెనిస్ కూడా ఉందనుకోండి, అక్కడ బ్యాక్టీరియాస్ ఉంటాయి, చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఎలాగో గబ్బు, అక్కడి నుంచి మూత్రం పోస్తుంటాం కదా, అక్కడ వాసన ఉంటుంది, దుర్వాసన ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఓరల్ సెక్స్ అనేది దానికి దూరం ఉండడమే మంచిది. ఒకవేళ ఇక్కడ టాపిక్ ఏంటంటే, సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, ఇవి సోకిన వాళ్లకు యునానీలో ట్రీట్మెంట్ ఉంటుందా? తప్పనిసరిగా. ఒక హెచ్ఐవి తప్ప మా దగ్గర జెనిటల్ హెర్పీస్, సిఫిలిక్స్, గనేరియా, యూటీఐ, క్రానిక్ యూటీఐ, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈ వ్యాధులకు చక్కటి పరిష్కారం. అలా సమస్యలు లేకుండా శాశ్వతంగా ఈ వ్యాధులు తగ్గిపోతాయి యునానీ మందులతో, వనమూలికలతో, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ సర్జరీ లేకుండా. మా దగ్గర 1 నెల మందులు వాడిస్తామండి. మీకు జెనిటల్ హెర్పీస్ అయినా,
సిఫ్లిక్స్ అయినా గనేరియా అయినా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా ఏదైనా జస్ట్ 1 month వాడితే 1 month దాదాపు వెళ్ళిపోతుందండి. పెద్దగా వాడాల్సిన అవసరం కూడా ఉండదు. పచ్చి వనమూలికలు వాడిస్తే లోపల వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా అన్నీ చచ్చిపోతాయి. వనమూలికలు అంత పవర్ ఉందండి. జనాలు నమ్మరు వనమూలికలు అంటే. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చేసి 100 సంవత్సరాలు. మీ తాతలు, మా తాతలు, తాత ముత్తాతలు ఏం మందులు వాడుకున్నారు? యునాని మందులే కదా, ఆయుర్వేదిక్ యునాని మందులే. మొత్తం వనమూలికలే. పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి, గాయాలు అయ్యాయి, పెద్ద సర్జరీ అన్నీ ఉండేవి. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు కూడా దెబ్బలు ఉండేవి కదా, అప్పుడు కూడా గాయాలు ఉండేవి కదా, అప్పుడు కూడా ఆయుధాలు ఉండేవి కదా. అవన్నీ నడిచినప్పుడు ఇప్పుడు ఏంది? ఇప్పుడు రాకుండా ఇప్పుడు కూడా మంచి ట్రీట్మెంట్ యునానిలో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ ఉందండి. మీరు విన్నారు కదండి. ప్రేక్షకులకు చెప్పేది అంటే మీలో సుఖవ్యాధులు ఉంటే సంప్రదించండి, శాశ్వతమైన నివారణ ఉంటుంది. అప్పుడు సెలవు. థ్యాంక్ యూ డాక్టర్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.